ఓం శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సృష్టిస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ లలితాంబికాదేవి పూజ ప్రసాదించేటువంటి ఫలితం వర్ణనాతీతమైనటువంటిది. 100 అశ్వమేధ యాగాలు, 100 వాజపేయి యాగాలు, ఇలాంటి మహాయాగాలు ఎన్ని చేసినప్పటికీ లభించినటువంటి పుణ్యఫలం దేవి పూజ వల్ల లభిస్తూ ఉన్నది. చాలా స్వల్పమైనటువంటి కొన్ని పుష్పాలను, గంధము, బిల్వపత్రాలు అమ్మకు సమర్పించి లలితా సహస్రనామాలను ప్రతినిత్యం పారాయణం చేయడం వల్ల లభించే పుణ్యం లక్షలాది పుణ్యం లభిస్తుంది. ఆ బీజ మంత్రాల యొక్క శక్తి, ఈ యొక్క అనేక అట్మాస్ఫియర్లు అంటే అనేక రకాలైనటువంటి భూహు భువహ సువహ మహః జనః తపః సత్యం సర్వం అంటూ ఎన్నో లోకాలను దాటించి తీసుకుని వెళ్ళేటువంటి దివ్య చైతన్య శక్తి ఈ బీజాక్షరముల పటిమకు ఉన్నది. అంత పటిమ కలిగినటువంటి బీజాక్షరములు లలితా సహస్రనామంలో ఉన్నటువంటి అక్షరములు. వాని యొక్క శక్తి అజేయమైనటువంటిది. ఈ సకల తత్వాలన్నిటినీ దాటించి అప్రమేయమైనటువంటి ఆత్మజ్ఞాన తత్వముకు తీసుకుని వెళ్ళి అతి శీఘ్రంగా సాధకులకు సిద్ధిని ప్రసాదించేటువంటి పవిత్ర మంత్రరాజాలు శ్రీ లలితా రహస్యనామ మోక్ష విద్య. ఈ శ్రీ విద్య యొక్క పూర్వ భాగము పంచదశాక్షరి మహామంత్రంలో వాగ్భవ కూటానికి సంబంధించినటువంటిది. శ్రీ విద్యోపాసనలో పంచదశాక్షరి మహామంత్రరాజము సర్వశ్రేష్టమైనటువంటిది. ఈ మహామంత్రరాజంలో ఉత్తర భాగానికి సంబంధించినటువంటి మంత్రరాజము శక్తి కూటానికి సంబంధించి ఉన్నది. వాగ్భవ కూటం నుంచి వెలువడేటువంటి బీజాక్షరముల వలన, శక్తి కోట నుంచి వెలువడేటువంటి బీజాక్షరముల వలన 7 కోటి మహామంత్ర రాజ్యాలు ఉద్భవించాయి. ఈ మహామంత్ర రాజ్యాలన్నీ కూడా తన యందు ధరించినటువంటిది, తన యందు కలిగినటువంటిది కనుక ఈ విద్యాస్వరూపిణి అయినటువంటి జగజ్జనని మహామంత్ర స్వరూపిణిగా విరాజిల్లుతున్నది. అందుకే అమ్మను సర్వమంత్ర స్వరూపిణి అంటూ 8 బీజాక్షరములు కలిగినటువంటి ఈ మంత్రం ద్వారా జగదంబను వసున్యాది వాగ్దేవతలు కీర్తిస్తూ ఉన్నారు. సర్వయంత్రాత్మిక 6 బీజ మంత్రాలు కలిగినటువంటిది ఈ మహామంత్రరాజము, షడాక్షరి మంత్రరాజము అని చెప్పుకోవచ్చు. యంత్రాలను గురించి ఈరోజు భారతదేశంలోనే కాకుండా సమస్త ప్రపంచంలో అందరికీ యంత్రాలను గురించి తెలుసు. శ్రీ యంత్రము, శ్రీ అనగా సాక్షాత్తు ఆదిపరాశక్తికి సంబంధించినటువంటిది శ్రీచక్రం. ఈ శ్రీయంత్రాన్ని పూజించడం ఎన్నో జన్మల కోట్ల జన్మల పుణ్యం ఉంటే తప్ప ఆ శ్రీయంత్రం అందరి చేతులకు రాదు. ఎన్నో పుణ్యాలు చేసి ఉంటే ఆ హస్తాలు అప్పుడు శ్రీచక్రాన్ని పూజించగలరు. అందువల్ల ఆ శ్రీచక్ర యంత్రంలో అధిష్ఠించి ఉన్నటువంటి అధిష్టాన దేవత లలితా భవానీ దేవి. శ్రీచక్రాన్ని లలితా సహస్రనామాల మంత్రాలు చదువుతూ పుష్పాలతో కానీ కుంకుమతో కానీ పూజ చేసినప్పుడు ఆ పూజ యొక్క ఫలితాన్ని వర్ణించడానికి బ్రహ్మదేవునికి కూడా తరం కాదు. ఈ లోకంలో ఈ 3 కోటి దేవతలలో కూడా ఈ యొక్క పూజ మహిమను గురించి వర్ణించడానికి ఎవరికీ సాధ్యం కాదు. శ్రీయంత్రంలో ఏ యంత్రాన్నైనా కూడా పూజించవచ్చు. ఉదాహరణకి మీ దగ్గర శ్రీచక్రం ఉంటే మీరు లక్ష్మీ నరసింహస్వామి పూజ చేయాలన్నప్పుడు ఆ లక్ష్మీ నరసింహస్వామి పూజ, లక్ష్మీదేవి పూజ, ఆంజనేయుల పూజ, శ్రీరామచంద్రుని పూజ, వెంకటేశ్వర స్వామి పూజ, ఈశ్వరుని పూజ, సరస్వతీదేవి పూజ, సుదర్శన చక్రానికి సంబంధించిన పూజ, సమస్త 3 కోటి దేవతలందరి పూజలు శ్రీయంత్రంలో చేసినప్పుడు ఆ యంత్రం ఆ పూజలను స్వీకరించి అద్భుతమైనటువంటి ఫలితాలను సాధకులకు పూజించినటువంటి వారికి ప్రసాదిస్తుంది. కానీ శ్రీయంత్రం యొక్క పూజను ఏ యంత్రంలో చేసినా ఆ పూజ ఫలితాన్ని ఇవ్వదు. ఆ యంత్రాలు ఈ పూజను స్వీకరించలేవు. ఎందుకంటే శ్రీయంత్రంలో ఉన్నటువంటి
బిందువు త్రికోణం వేరే యంత్రాలలో ఉండవు. ఆ బిందువు లేకుండా శ్రీచక్రం మనం శ్రీచక్ర పూజను చేయలేం. అందుకనే సర్వయంత్రాత్మికే, సకల యంత్రాలన్నీ కూడా తన యందు కలిగినటువంటి ఒకే ఒక యంత్రము శ్రీచక్రము, శ్రీయంత్రము. సర్వతంత్ర రూప, సర్వతంత్ర రూప 6 బీజాక్షరములు కలిగినటువంటి మంత్రరాజ్యము. దీన్ని కూడా షడాక్షరి అంటారు. తంత్రాలన్నీ కూడా తన శరీరమునందు ధరించి ఉన్నటువంటిది, తన యందు ధరించినటువంటి తంత్రములు కలిగినటువంటిది అని అర్థం. సర్వతంత్ర రూప, రూపము కలిగినటువంటిది. తంత్ర గ్రంథాలలో ఉన్నటువంటి సాధనలను కొంతమంది చేస్తూ ఉంటారు. ఈ సాధనల వలన దైవత్వము, దేవి, జగన్మాత ఉన్నది అంటూ నిరూపించుకున్నారు. వాళ్ళకు వాళ్ళు నిరూపించుకున్నారు. అంతటా ఉన్నది అని భక్తులు అంటారు, జ్ఞానులు అంటారు. ఎక్కడ ఉన్నది అని అంటూ హేతువాదులు ప్రశ్నిస్తూ ఉంటారు. దేవుడు లేడు అంటూ నాస్తికుడు అంటూ ఉంటాడు. ఎక్కడ ఉన్నది హేతువు చూపించండి అని హేతువు కోసం కొంతమంది వెతుకుతూ ఉన్నప్పుడు నాస్తికత్వం చేత దేవుడు అసలు లేడు అనేటువంటి భావనలో చాలామంది మిగిలిపోయి ఉంటారు. తంత్రధ్యానం చేసేటువంటి వారు ఈ యొక్క తంత్రమంత్ర ధ్యానాల వలన దైవత్వాన్ని తమ అంతరంగంలో అనుభూతిని పొంది దైవం ఉన్నది అన్నటువంటి నమ్మకంతో జీవిస్తూ ఉంటారు. అంతటా నీవే ఉన్నావు, కలదన్నా ఉన్నావు, లేదు లేదు అన్నప్పటికీ ఉన్నావు. నీ యొక్క కరుణ వర్ణనాతీతమైనటువంటిది. నీ యొక్క అనుగ్రహం చేతనే నిన్ను ధ్యానించడం సులభమవుతుంది అంటూ ఈ తంత్ర స్వరూపంగా జగన్మాత వర్ణించబడింది. ఎన్ని రకాల తంత్రాలు ఉన్నాయో ఆ తంత్రాలన్నీ కూడా అమ్మ యొక్క శరీరంలో ఒక్కొక్క భాగంలో అమరి ఉన్నట్లుగా తంత్రశాస్త్ర గ్రంథాల్లో వర్ణించున్నాయి. ఆ తంత్రాల గురించి నేను చెప్తా. ఆ తంత్రాల గురించి మాత్రం ఇప్పుడు మాట్లాడుకుంటాం. ఒక్కొక్క తంత్రం అమ్మ యొక్క జిహ్వగా, అమ్మ యొక్క నేత్రాలుగా, అమ్మ యొక్క కర్ణాలుగా, అమ్మ కంఠస్థానంగా, హృదయస్థానంగా, పాదాల స్థానంగా ఇలాగ ఈ తంత్రాలన్నీ వర్ణించబడ్డాయి. ఈ తంత్రాలు కామిక తంత్రము, యోగజము, కారణతంత్రము, ప్రసృతము, అజితము, దీప్తము, అంశుమత్ అనేటువంటి తంత్రము, సుప్రభేదకము, విజయము, హృదయము, స్వయంభువము, అనలము, వీరాగము, రురుతంత్రము, మకుటము, విమలాగమము, చంద్రజ్ఞానము, బింబతంత్రము, ప్రోద్గీతము, లలిత, సిద్ధతంత్రము, సంతానతంత్రము, కిరణము, వాతుల తంత్రము, ఇట్లు తంత్రములన్నీ జగదంబ శరీరమునందే ఉన్నవి. ఏ విధంగా సమస్త నదులన్నీ కలిసి వేగంగా ప్రయాణం సాగిస్తూ సముద్రంలో సంగమిస్తూ ఉంటాయో అదేవిధంగా సమస్త మంత్రాలు, సమస్త తంత్రాలు, సమస్త యోగాలు, సమస్త జ్ఞానాలు ఇవన్నీ కలిసి పరబ్రహ్మ స్వరూపిణి అయినటువంటి జగన్మాతలో నదులు సముద్రంలో లీనమైనట్లుగా సర్వము అమ్మయందు లీనమవుతూ ఉన్నవి. మనోన్మణి 207వ మంత్రము మనోన్మణి. ఈ మనోన్మణి అన్నటువంటి మంత్రము 4 బీజాక్షరములు కలిగినటువంటి మంత్రం. నదులు ఎలాగా సాగరంలో లీనమవుతున్నాయో ఈ సప్తకోటి మహామంత్రాలన్నీ ప్రవహిస్తూ వెళ్ళి అమ్మ అన్నటువంటి అక్షర పరబ్రహ్మమయ్యేటువంటి ఓంకారిణిలో లీనమైపోతూ ఉన్నాయి. ఈ సకల యంత్రాలన్నీ కూడా ఒక్కొక్క నదీమ తల్లి వలె వేగంగా ప్రవహిస్తూ వచ్చి జగదంబ అనేటువంటి శ్రీచక్ర మహాసాగరంలో లీనమైపోతూ ఉన్నాయి. సర్వచక్రములకు ఆత్మ, సర్వయంత్రములకు ఆత్మ, సర్వమంత్రములకు ఆత్మ, సర్వపీఠములకు ఆత్మ, సర్వలోకములకు ఆత్మ, సర్వమునకు ఆత్మ, సర్వమునకు జగన్మాతే ఆత్మగా భాషిస్తూ ఉన్నది. అందుకే ఇక్కడ మనోన్మణి అన్నటువంటి మంత్రరాజ్యంలో భ్రూమధ్యానికి పైన అంటే ఈ భాగంలో, బ్రహ్మరంధ్రానికి క్రింద భాగంలో మనోన్మణి అన్నటువంటి స్థానం కలదు. దాన్ని 8వ చక్రంగా మనం పేర్కొంటూ ఉన్నాం. ఈ యొక్క దివ్యమైనటువంటి స్థానాన్ని మనోన్మణి స్థానము అంటున్నారు. ఈ మనోన్మణి స్థానానికి ఎలాగ చేరుకోవాలి, ఎలాగ బ్రహ్మానందాన్ని పొందాలి అంటూ
యోగులు దైవ సాధనలలో, ధ్యాన సాధనలో పరితపిస్తూ ఉంటారు. మనసు సర్వసాధారణంగా అల్ప విషయాల మీదకు వెళుతూ ఉంటుంది. చిన్న చిన్న విషయాల మీదకు ఏ విధంగా ఈగ మురికి పదార్థాల మీద వ్రాలుతూ ఉంటుందో మానవుని యొక్క మనస్సు అలాగ పరిభ్రమణం చెందుతూ అల్ప విషయాలను గురించి ఆలోచిస్తూ అల్పమైనటువంటి భావాలతో, మాటలతో జీవితంలో తక్కువ స్థాయికి కొన్ని సందర్భాల్లో తెలియకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే అలాంటి అల్ప విషయాల మీదకు మనస్సును వెళ్ళనివ్వకుండా, అలాంటి భావాల హృదయంలో చోటునివ్వకుండా, ఎప్పుడైతే ఈ రెండు కనుబొమ్మలకు మధ్య పైన ఉన్నటువంటి స్థానాన్ని, అపూర్వమైనటువంటి ఆ మనోన్మణి స్థానంలో మనస్సును ఏకాగ్రం చేస్తూ ఉన్నారు, దేవిని ధ్యానిస్తూ ఉన్నారు, అలాంటి వారికి జగన్మాత ఊహాతీతమైనటువంటి బ్రహ్మానందాన్ని ప్రసాదిస్తున్నది. అమృతాత్మ స్వరూపులారా, జగజ్జనని యొక్క పవిత్ర మంత్రరాజ్యాలను వర్ణించడానికి ఎవ్వరికీ తరం కాదు. ఈ మనోన్మణి స్థానంలోనే జ్ఞానానందాన్ని భక్తులు నిర్వికల్పమైనటువంటి ఆత్మానందాన్ని అనుభవిస్తూ ఉంటారు. అటువంటి దివ్య ఆనందాన్ని మీ అందరికీ జగన్మాత ప్రసాదించును కాక. ఓం శాంతి శాంతి శాంతి.